ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? అపారమైనటువంటి దేవుని ప్రేమ, దయా, వాత్సల్యతను బట్టి మనం ప్రభువును స్తుతించుటకు, కనపరచుటకు దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో హెచ్చిస్తున్నాం. సంతోషం. నేటి దినాన మరి ఈ నెలలో ఆగస్టు మాసంలో మొదటి మంగళవారం దైవజనుల యొక్క ప్రార్థన సావాసం ఉదయకాల వేళ 6 గంటలకు ఆరంభించబడింది. ప్రార్థిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము ప్రియులరా మరి 29వ అధ్యాయము. ఆత్మీయులారా, 10, 11, 12, 13 అలాగుననే 14, 15, 16 వచనం వరకు ఉన్న భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. కనుక 13వ వచనపు యొక్క చివరి మాటలు నేను చదువుచున్నాను. శ్రద్ధగా ఈ మాటలు విందాం. మీరందరూ నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. ప్రార్థన. తండ్రి, దేవా, స్తోత్రాలు. దివ్యమైన కృప, కాపుదల, కనికరము సమృద్ధి చేయండి. మీ మేలుతో నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ అదృశ్య హస్తం మాకు తోడై నడిపించబడును గాక. మేలులతో నడిపించమని, ఈ మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి వేదవాక్యము మనము చదివి ఉన్న వారమే. ఇందులో ఒక పదమును మనం తీసుకుంటున్నాం. ఏంటి ఆ పదము అంటే సన్నిధి. సన్నిధి. దేవుడు మోషే ద్వారా అంటున్నారు, మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరందరూ నిలిచి ఉన్నారు అంటున్నారు. సన్నిధిలో మీరు నిలిచి ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఆత్మీయులారా, గడిచిన దినాన్ని కూడా మనము దేవుని సన్నిధిని గూర్చిన విషయములను జ్ఞాపకం చేసుకున్నాము. ఒక మనుషుడు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు, దేవుని సన్నిధి ఇశ్రాయేలుతో కూడా ఉండినప్పుడు వారు ఎంతటి మహిమాయుక్తమైన జీవితమును చేసి ఉన్నారో మనం బాగుగా ఎరిగి ఉన్నటువంటి వారము. మహిమ కలిగినటువంటి జీవితం, మహిమాయుక్తమైన జీవితం. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధి విలువ మనకు అర్థమైతే దేవుని మందిరానికి, దేవుని సన్నిధానానికి ఏ మనుషుడు వేరు కాలేడు.
ఒక దేవుని యొక్క సన్నిధి విలువ అర్థం కానప్పుడే ఒక మనుషుడు దేవునికి దూరంగా జీవిస్తాడు, మందిరానికి దూరంగా జీవిస్తాడు. ఇక్కడ నేను 2 మాటలు మీతో కలిపి చెప్పాను. పిల్లరా, మొదటిది అసలు దేవుని సన్నిధి ఏంటంటే మనకు అర్థం కావాలి. సాధారణంగా మందిరములో చేరి ప్రభువుని స్తుతిస్తున్నాం కదా, అదే దేవుని సన్నిధి అనేది ఒక భావన ఉన్నది. అయితే పిల్లరా, నిజానికి సన్నిధి అంటే హస్తకృత్యములతో కట్టబడినటువంటి కట్టడం మాత్రమే కాదు. అసలు దేవుని సన్నిధి అనగానే మనం అర్థం చేసుకునవలసిన సంగతి నిర్గమాకాండంలో మనము బాగుగా చూడవచ్చు. నిర్గమాకాండమందు దేవుడు మరియు మోషే సంభాషణ జరుగుతున్న సందర్భాన మోషేతో ప్రభువారు అంటారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటారు. ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ప్రియులారా, మోషే అంటారు, ప్రభువా, మీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఐగుప్తులో నుండి వాగ్దాన దేశానికి వెళ్ళలేము అన్నారు. అప్పుడు మోషేతో ప్రభు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పారు. కనుక ప్రియులారా, సన్నిధి తోడుగా వచ్చునంటే అరణ్యంలో పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభం, ముందు యెహోవా దూత, వెనుక పరాక్రమశాలిగా నడిపించబడినది ఎవరు? ప్రభువే. అనగా సన్నిధి అంటే ప్రభువే. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఆయన సన్నిధి అనగానే ప్రభు. ఇక తరువాత కొన్ని సందర్భాలలో సన్నిధి అన్నప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మాట్లాడుచున్నప్పుడు, గుడారంలో ఉండిన విషయాల గురించి చెప్పుచున్నప్పుడు సన్నిధి రొట్టెల బల్లని, సన్నిధిని నీ పురుషులందరూ, మీలో మగవారందరూ పండుగ సందర్భంలో ప్రభు సన్నిధిలో కనబడాలని అంటారు. అంటే గుడారాన్ని కూడా సన్నిధి అన్నారు. మరి అంత మాత్రమే కాదు, ఈనాడు మందిరం కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళాము, దేవుని సన్నిధికి వెళుచున్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము అంటూ మాట్లాడుతుంటారు. అంటే అసలు సన్నిధి అనగానే ప్రభు ఎక్కడ మనతో ఉంటే అదే మనకు సన్నిధి. గుడారాన్ని సన్నిధి అని సంబోధించారు. అలాగే నేటి తరములో ప్రభువును ఆరాధించే స్థలాలను లేదా ఆ కట్టడమును కూడా ఏమని అంటారంటే సన్నిధి అంటారు. అయితే పిల్లరా, ఇప్పుడు మోషే అడిగింది ఏంటి? నీ సన్నిధి నాతో రాని ఎడల అన్నాడు. అంటే మోషేతో కూడా పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ అగ్నిస్తంభంలో ఇజ్రాయేల్ నడిపించిన దేవుడు ఆయనే సన్నిధి అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చదివినటువంటి వచనాల్లో ద్వితీయోపదేశకాండం 29 ప్రేర 10 నుండి వచనాలు చదువుకుంటూ వెళ్తే 13 చివరిలో ఏం చూస్తున్నాం? మీరందరూ యెహోవా సన్నిధిని ఉండవలెను అంటున్నారు. ప్రేరా, దేవుని ఆలయంలో ఉన్నాడు, ఆయన దైవముల మధ్య సంచరిస్తున్నారని కీర్తనాకారుడు మాట్లాడతారు. కనుక దేవుడు ఉన్నదే దేవుని సన్నిధి. మీకు ఒక సందర్భాన్ని చెప్తాను. దేవుని సన్నిధి యొక్క విలువను ఎరిగిన వ్యక్తి దేవుని మందిరానికి దూరంగా ఉండడు. దాని విలువను గ్రహించనటువంటి వ్యక్తి, అంటే గ్రహించని వ్యక్తి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 2 సంవత్సరాల బాబు నాకు 2000 నోటు రావట్లేదులేండి. ఆ 2000 నోటు ఇచ్చేమనుకుందాం. ప్రియులారా, ఆ బాబుకు దాని విలువ తెలియదు. ఎందుకని? అతడు ఒక చిన్న పిల్లాడు గనక. ఈనాడు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు మందిరానికి వెళుతున్నారు, కానీ చిన్నపిల్లలుగానే ఉన్నారు. వాక్యాన్ని వింటున్నారు, చిన్నపిల్లలుగానే ఉన్నారు. ప్రార్థిస్తున్నారు, చిన్నపిల్లలుగానే ఉన్నారు. ఇంకను పసిబిడ్డల వంటి
చేష్టలు చేస్తున్నారు. కానీ స్వభావము గొర్రెపోతు స్వభావం అన్నమాట పిల్లరా. కానీ ఎదుగుదలలో చిన్నపిల్లల వలె సన్నిధిని, విలువను, దైవ సహవాసాన్ని, దైవ వాక్యాన్ని, దైవ నియమాన్ని, సంఘ క్రమాన్ని ఎరుగక నిర్లక్ష్యపరిచే ప్రతి మనుష్యుడు, ప్రతి ఒక్కరూ చిన్నపిల్ల వంటి ఎదుగుదలనే, కానీ వారి స్వభావము గొరిపోతు స్వభావము. పైకి కనిపించేంత సాధువత్వం ఆంతర్యంలో ఉండదు. ఆంతర్యంలో ద్వేషం, పగ, క్రూరత్వముతో నింపబడినటువంటి వారు వీరు. వారి జీవితంలో ఏది పోగొట్టుకోరు, దేవుని సన్నిధి తప్ప. ప్రియులారా, దేవుని సన్నిధిని పోగొట్టుకోరాదు. ఇప్పుడు వయసులో పెద్ద వ్యక్తి ఒక 15 సంవత్సరాల వ్యక్తికి నోటు ఇస్తే ఇది విలువైంది అంటారు. నా దేవుని పిల్లరా, అలాగే దేవుని సన్నిధిని ఎరుగు విషయంలో మనము బహు జాగ్రత్త పడిన వారమునై ఉండాలి. మీకు తెలుసా, అబ్రహాము ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేస్తాడు. ఏమంటున్నాడు? 17వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, అబ్రహాము ఇష్మాయేలు విషయమై ఏది ప్రార్థిస్తున్నాడు? వీని పెద్దవాని చేయి కాదు, వీని వ్యాపారస్తుని చేయి కాదు, వీని భూస్వామిని చేయి కాదు. ప్రభువా, ఈ ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా అనుగ్రహించు అన్నారు. అంటే ఇష్మాయేలు ఎక్కడ బ్రతకాలి? దేవుని సన్నిధిలో బ్రతకాలి. వినండి, దేవుని సన్నిధానంలో ఇష్మాయేలు బ్రతకాలి. ఇప్పుడు ఇష్మాయేలు ద్వారా కలిగిన సంతానమే ఇష్మాయేలీలు. ఆ ఇష్మాయేలీలనే అరబ్బులు అని కూడా పదాన్ని పలుకుతున్నారు. ప్రియులారా, ఈ అరబు ప్రాంతాలన్నీ ఇష్మాయేలీలవే. సహజ భారత లేక ప్రపంచ చరిత్ర ఎరిగిన వారందరికీ తెలుసు, ఈనాడు ప్రపంచాన్ని ఆర్థిక వ్యవస్థగా రూపు మలుచేది ఏ దేశాలంటే ఈ యొక్క గల్ఫ్ దేశాలే కదా. అంటే ఈ సంతతి ఇంతగా దీవించబడడానికి గల కారణం అబ్రహాము దేవుని సన్నిధిని చేసిన ప్రార్థన. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లారా, మనము దేవుని సన్నిధి యొక్క విలువను ఎరిగిన వారమై దేవుని యొక్క కృపను ఆస్వాదిద్దాం. దైవ సన్నిధి సహాయము మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి స్తోత్రాలు. మీ సన్నిధిని కోల్పోయేవారమై ఉండక మీ సన్నిధి నిలిచి దాని బలము నెరుగునట్లు సహాయం చేయండి. దైవ సన్నిధి, కృపా, కాపుదల, కనికరం మా అందరికీ తోడు అనుగ్రహించండి. క్రీస్తు యేసునందైన కృపా మహదైశ్వర్యంలో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. మేలుతో నడిపించమని, మహిమ పొందమని సర్వాధికారి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో దేవా మంచి వాతావరణాన్ని ఇవ్వండి. ఈ దినాన జరుగు ప్రార్థన అంతటినీ మేలుకరంగా చేయండి. సియోనులో నుండి మీ హస్తము చాపమని యేసయ్య ప్రశస్తమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.